హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో సండే ఎపిసోడ్ ఎలా ఉంది? విష్ణుప్రియ ఎలిమినేషన్ మరీ ఇంత జోవియల్గా ఉంది ఇంద్రా బాబు, అసలు మామూలుగా కాదు. ఓ రేంజ్లో అసలు ఏమన్నానా ఇంత ఫీలింగ్ లేదు. ఎందుకు ఎలిమినేట్ అయినా అసలు ఆ టాప్ 5 దాకా వచ్చి జస్ట్ మిస్, టాప్ 5కి జస్ట్ మిస్లో వచ్చేసిన అనే ఫీలింగ్ ఏదీ లేదు. అంత కూల్ అండ్ నార్మల్. ఇంత జోవియల్గా ఉండే క్యాండిడేట్ని అయితే ఇప్పటివరకు నేను చూడలేదు. ఇంత బిగ్ బాస్ సీజన్లు ఇన్ని సీజన్లలో ఇంత జోవియల్గా బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఏ ఒక్కరు కూడా లేరు, మ్యాక్సిమం లేరు. ఏదో కొంత ఫీలింగ్ అనేది ఉంది ఖచ్చితంగా. స్టేజ్ మీద వాళ్ళ ఏవి చూసుకున్నప్పుడన్నా చాలా వరకు కొంత ఎమోషనల్ అవుతారు. సో అందులో కూడా ఎమోషనల్ అనేది అవ్వలేదు. సో మ్యాక్సిమం చాలా అంటే చాలా ఓపెన్గా పోతా పోయిందిలే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈమె ప్రైజ్ మనీ గురించి చెప్పమంటే వాళ్ళకిస్తా, వీళ్ళకిస్తా, వాళ్ళకి చెవుదిద్దులు, ప్లాటినం దిద్దులు, డైమండ్ రింగులు ఈ అందరికి పంచిపెట్టడానికి నువ్వెందుకు అక్కడ పోవడం? సో ఏదో మనం గెలవం కదా అన్న ఫీలింగ్లో చెప్పిన సెన్స్లో అనిపించింది. బట్ దీన్ని కూడా జెన్యున్గా చెప్పింది అని చెప్పే వాళ్ళు కూడా చెప్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో మొత్తానికి బిగ్ బాస్లో ఈరోజు జరిగింది ఏంటి? నాగార్జున గారు ఖచ్చితంగా విన్నర్ని లీక్ చేశారా అంటే లీక్ చేసినట్టు ఇంటి ఇచ్చినట్టుగానే అనిపించింది నాకైతే. బట్ మీకు ఈ వర్షన్ అనిపించిందా లేదా అనేది క్లియర్గా మాట్లాడదాం. సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నిజంగానే నాకు సార్ ఈరోజు విన్నర్ని లీక్ చేశాడా అని అంటే నాకు అనిపించింది పర్సనల్గా. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూసినాక కామెంట్ చేయండి. మధ్యలో చూసేసి ఏదో 2 ముక్కలు అర్థం చేసేసుకొని వీడియో కింద ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈరోజు ఏంటంటే ప్రైజ్ మనీ మీకు వస్తే ఏం చేస్తారు? సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో అంతకంటే ముందు జరిగింది ఏంది? మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నారు, దీంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ అన్నట్టుగా అనిపించింది. కానీ జెన్యున్గానే వీళ్ళు ఈ ఫీలింగ్ వచ్చింది, వీళ్ళతోటి ఈ ఫీలింగ్ జరిగింది, అందుకనే థ్యాంక్స్ చెప్పారు అని అయితే ఏం లేదు. సో ఎవరి కాళ్ళు వాళ్ళకి తోసినట్టుగా నబిలు మణికంఠకి థ్యాంక్స్ చెప్పాడు, సారీ ప్రేరణకి చెప్పాడు. అండ్ నిఖిల్ గౌతమ్కి సారీ చెప్పాడు, థ్యాంక్స్ పృథ్వీకి చెప్పాడు. అండ్ గౌతమ్ సారీ అండ్ థ్యాంక్స్ 2 మన నిఖిల్కే చెప్పాడు. ప్రేరణ నబిల్కు థ్యాంక్స్ చెప్పింది, సారీ విష్ణుప్రియకి చెప్పింది. అండ్ తర్వాత మన అవినాష్ నబిల్కి థ్యాంక్ యూ చెప్పాడు అండ్ విష్ణుప్రియకు సారీ చెప్పాడు. సో విష్ణుప్రియ థ్యాంక్ యూ చెప్పిందా? విష్ణుప్రియ పెద్ద లేదు, చూడలేదా, మిస్ అయినా, మొత్తానికి అవసరం లేదనిపించిన దాంట్లో థాట్లో తీసేసి ఉండొచ్చు నేనైతే. సో ఇది అనమాట. సో బిగ్ బాస్ నిజంగానే విన్నర్ని లీక్ చేశారంటే నాకు ఈ ఆర్డర్ చూసినాక ప్రైజ్ మనీ విషయంలో ప్రైజ్ మనీ ఏం చేస్తారనే ఆర్డర్ చూసినాక ఎక్కడో తేడా కొట్టింది. ఇదొక్క పాయింటే కాదు, ఇంకో పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఈ పాయింట్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్గా ఫైనలిస్ట్ అయిన అవినాష్ తోటి ప్రైజ్ మనీ ఏం చేస్తావు ఏంటి అని ఫస్ట్ అవినాష్కి ఇస్తాడు ఛాన్స్. అయితే అవినాష్కి ఇచ్చినప్పుడు అవినాష్ వచ్చి తనకు కావాల్సింది అంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ చేయడానికి యూజ్ చేస్తాను అని చెప్పడం అయితే జరిగింది. సో 6th కంటెస్టెంట్ అంటే ఫస్ట్గా మనోడు లాస్ట్ నుంచి బాటమ్ నుంచి పైకి తీసుకొచ్చినట్టుగా అనిపించింది నాకు పర్సనల్గా. ఇది నా పర్సనల్ అభిప్రాయమే. సో ఎవరు కొట్టుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అవినాష్ వచ్చాడు. అవినాష్ రాగానే, అవినాష్ అయిపోగానే నెక్స్ట్ వచ్చింది ఎవరు? ప్రేరణ వచ్చింది. ప్రేరణ వాళ్ళ మదర్కి అప్పులన్నీ, వాళ్ళ ఫ్యామిలీ అప్పులన్నీ తీసేసి చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం. ఇక్కడ సెకండ్ వచ్చేసరికి ఎవరు వచ్చారు? ఫస్ట్ వచ్చింది అవినాష్, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి వచ్చిందని అనుకోవచ్చు. బట్ ఇది కూడా ఆర్డరే, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఎవరు? ప్రేరణను పిలిచాడు. సో ప్రేరణను పిలిచి ప్రేరణ చెప్పడం ప్రైజ్ మనీ ఏం చేస్తావు అన్నప్పుడు ప్రేరణ చెప్పడం. అండ్ తర్వాత విష్ణుప్రియని పిలిచాడు. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి విష్ణుప్రియని క్యాలిక్యులేషన్లో నుంచి తీసేయండి. ఇది చాలామంది గెస్ చేస్తారు అని చెప్పేసి విష్ణుప్రియను మధ్యలోకి తీసుకొచ్చి లాగినట్టు అనిపించింది. సో మిగతా ఆర్డర్స్ అన్నీ ఆల్మోస్ట్గా కావాల్సినట్టుగా కన్వే చేశారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. బిగ్ బాస్ లవర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. సో విష్ణుప్రియ థర్డ్ వచ్చింది. అండ్ 4th వచ్చేసరికి నబిల్ వచ్చాడు. సో నబిల్ ప్రైజ్ మనీ గురించి మాట్లాడు, ప్రైజ్ మనీ ఏం చేస్తావు ఏంటి అన్నప్పుడు నా మూవీ వెబ్ సిరీస్ ఒకటి తీస్తుంటే మధ్యలో ఆగిపోయింది, ఒక మంచి ఈ బడ్జెట్లో మంచి సినిమా తీస్తాను అని చెప్పేసి అని అన్నాడు. సో అది గుడ్ థింగ్. సో ఇక్కడ ఏంది? 4th పర్సన్ వచ్చేసరికి నబిల్ వచ్చాడు. అండ్ 5th వచ్చేసరికి నిఖిల్ వచ్చాడు. సో నిఖిల్ ఏంటంటే మాకు ఓన్ హౌస్ లేదు మా మదర్కి. సో నేను మా మదర్కి మేము ఎప్పటికీ నా ఆ కళ నెరవేరుస్తాను, ఖచ్చితంగా ఓన్ హౌస్ తీసుకుంటాను అని చెప్పేసి ఖచ్చితంగా మనోడైతే చెప్తాడు. అండ్ 6th పొజిషన్కు లాస్ట్ పొజిషన్ వచ్చింది ఎవరు? గౌతమ్ కృష్ణ.
సో గౌతమ్ కృష్ణ లాస్ట్ వచ్చేసి ఆయన చెప్పిన పాయింట్ ఏంటి అంటే గంగవ్వ వాళ్ళ కూతురికి ఇల్లు కట్టిస్తా అన్నది, దాంట్లో 10 lakhs ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అండ్ తర్వాత వాళ్ళ మదర్కి కొంతవరకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇస్తాను అని లాస్ట్ టైం చెప్పాడు. బట్ అది మిస్ అయింది. ఈసారైనా ఖచ్చితంగా ఇస్తాను, ఈ ప్రైజ్ మనీ గెలిస్తే సగం ఇస్తాను, కొంతవరకు నేను పెట్టుకుంటాను అన్న విధ సెన్స్లో చెప్పాడు అనమాట. సో ఇందులో నీకు టాప్ 5 ఎక్కడ కనిపించిందిరా అంటే, సో ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ విష్ణుప్రియని తీసేసేయండి, మిగతా ఆర్డర్స్ మాట్లాడుకుందాం. ఆ లాస్ట్ నుంచి అంటే ఫస్ట్ ఇప్పుడు విన్నర్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం మనం, లాస్ట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపిస్తాం. ఇప్పుడు ఫినాలీ వచ్చినప్పుడు ఏమవుతాయి, టాప్ 5 నుంచి పంపిస్తాం కదా. సో ఆ విధంగా ఆర్డర్ వైజ్ ఫస్ట్ నుంచి ఎవరు, అవినాష్ ఉన్నాడు అంటే టాప్ 5గా క్యాలిక్యులేషన్ చేసుకోండి. తర్వాత ఎవరు వచ్చారు, ప్రేరణ. సో ప్రేరణ చూసుకునేసరికి 4th పొజిషన్ వేసుకోండి, టాప్ 4 అనమాట. సో తర్వాత నబిల్. సో నబిల్ వచ్చేసరికి ఏంటి, టాప్ 3. సో తర్వాత వచ్చింది ఎవరు, గౌతమ్, టాప్ 2 అంటే 4th పొజిషన్లో వచ్చింది, అంటే 5th పొజిషన్లో వచ్చింది, టాప్ 2 అనమాట. విష్ణుప్రియని తీసేస్తే టాప్ 4లో వచ్చిందంట బాటమ్ నుంచి. సో ఇందులో టాప్ 2 నిఖిల్. విన్నర్గా లాస్ట్గా పెట్టింది ఎవరు, లాస్ట్గా ప్రైజ్ మనీ పట్టుకుంది ఎవరు అని అంటే గౌతమ్. సో గౌతమ్ టాప్ 1లో ఉన్నట్టుగా. అండ్ మనకు ఇది ఓన్లీ మై అనాలిసిస్, కంప్లీట్గా నా అనాలిసిసే, బిగ్ బాస్ అనాలిసిస్ కాదు. సో ఆ సింటమ్స్ అర్థమైనట్టుగా నాకు అనిపించింది. సో ఇది బిగ్ బాస్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడా అంటే ఖచ్చితంగా తెలివిగానే ప్లాన్ చేశాడు. టాప్ పొజిషన్ వచ్చేసరికి గౌతము, అండ్ 2nd నిఖిల్, 3rd మన నబిలు, 4th ప్రేరణ, 5th వచ్చేసరికి టాప్ 5 వచ్చేసరికి మాత్రం అవినాష్ అనమాట. ఇది నాకెందుకో ఇదే ప్యాటర్న్ ఉండబోతుందా అంటే ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ కొంతమందికి హింట్ ఇవ్వడానికి చేశాడా అన్నట్టుగా అనిపించింది నాకైతే. నేను ఆలోచించినట్టుగానే మీలో ఎంతమందికి ఆలోచన వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో తర్వాత వర్షన్ వచ్చేసరికి సేవింగ్, ఫస్ట్ ఫైనలిస్టు, 2nd ఫైనలిస్టు, 3rd ఫైనలిస్టు, అట్లా ఆల్రెడీ ఫస్ట్గా ఫైనలిస్ట్ అయింది ఎవరు, అవినాష్. సో ఆయన టికెట్ ఫినాలీ గెలుచుకొని అండ్ ఫైనల్కి వెళ్ళిపోయాడు. సో ఆయన్ని టాప్ 5కి వేసుకోండి. ఇటు తర్వాత వచ్చేసరికి నిఖిల్కి తర్వాత 2nd ఫైనలిస్ట్గా నిఖిల్ని సేవ్ చేశారు. అక్కడ ఏంటంటే థీమ్ ఏంటంటే ఒక బొమ్మ ఇచ్చేసి దాంట్లో లిక్విడ్ పోస్తే ఆ బొమ్మ తిరుగుతూ ఉంటుంది, అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క ఆ తిరుగుతూ ఉంటుంది. సో ఆ తిరిగిన మ్యాజిక్లు చేసినంత మాత్రం విన్నర్ అవుతారంటే ఖచ్చితంగా కాలేరు. సో అది ఒక సింటమ్స్ అనుకోవచ్చు, అది ఒక కన్వే చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు అనేది నాకు అనిపించింది. సో 2nd ఫైనలిస్ట్గా నిఖిల్ని చేస్తారు. అండ్ 3rd ఫైనలిస్ట్గా వచ్చేసరికి ఒక సెలబ్రేషన్ లాగా క్రియేట్ చేస్తారు. ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా, ఒక సెలబ్రేషన్ లాగా క్రియేట్ చేశారనమాట. సో ఇందులో సేవింగ్ ఆర్డర్ చూసుకున్నా బాగా ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉంది ఎవరిది, గౌతమ్ది. తర్వాత వచ్చేసరికి నిఖిల్ది ఉంది. మిగతా వాళ్ళదంతా నార్మల్గానే ఉంది, పెద్ద ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే లేదు అనేది నాకు అర్థమైంది అనమాట. సో అక్కడ మొత్తం బెలూన్స్ అన్ని పెట్టేసి ఆ బెలూన్స్ బ్లాస్ట్ చేసి సో ఏకంగా ఫోటోని రివీల్ చేస్తారు. ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టుగా, ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లాగా చూపించినట్టుగా గౌతమ్ ఫైనలిస్టింగ్ చేసినప్పుడు అది కనిపించింది. బట్ ఇది ఎంతవరకు మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇది చాలా క్లారిటీగా ఒక సెలబ్రేషన్ మూడ్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా అర్థమైతే. బెలూన్స్ బ్లాస్ట్ చేసి దాంట్లో నుంచే ఫోటోని రివీల్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ హింట్ అనుకోవచ్చు. సో నిఖిల్కి వచ్చేసరికి మాత్రం గ్రాండ్ ఎంట్రీ ఉంది, సో గ్రాండ్గా రివీల్ చేశారు. బట్ అంత సెలబ్రేషన్ మూడ్ అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి సో ఆ విధంగా ఏమైనా కన్వే చేస్తున్నాడా బిగ్ బాస్ ఆడియన్స్కి అనేది. తర్వాత ప్రేరణ చూసుకుంటే ప్రేరణ సింపుల్గా ఉంటుంది. అండ్ మళ్ళీ నబిల్ ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి కొంచెం మిస్టీరియస్గా చేసి మనోడిని అయితే ఫోటో రివీల్ చేసి ఎవిక్షన్ అనేది చేశారు విష్ణుప్రియని. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఇది లీక్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే విన్నర్ని లీక్ చేశారంటే గౌతమ్ని విన్నర్ని చేస్తున్నారా అనే ఒక థాట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్, సోషల్ మీడియాలో జరిగే సిచ్యువేషన్స్ బీభత్సంగా, పిఆర్లు అయితే బీభత్సంగా మ్యానిపులేషన్ చేస్తున్నాయి. సో వీళ్ళు టాప్లో ఉన్నారు అని చెప్పడానికి లేకుండా దారుణాలు క్రియేట్ చేస్తున్నాయి. సో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. బట్ ఇది నాకెందుకో లీక్, బిగ్ బాస్ ఆలోచించి లీక్ చేసారేమో అనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ మీకేమనిపించింది ఏందనేది అయితే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇదే జరగబోతుందా అంటే యాస్టీజ్గా జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే అంత హింట్ ఇచ్చినట్టుగానే అనిపించింది నాకైతే పర్సనల్గా. సో మిగతాదైతే పెద్దగా ఏమీ లేదు, అంత కామెడీ, సాంగ్ గెస్సింగ్, ఫోటోలు గెస్ చేసినాక సాంగ్స్ డ్యాన్స్ చేయడము, తర్వాత సాంగ్ని రివర్స్లో చేయడము, ఇలాంటి కొన్ని చేశారు. పెద్దగా ఇంపాక్ట్ ఏం లేకపోయినా కానీ సో ఫైనలిస్ట్ అనేది గ్రాండ్గా రివీల్ చేశారు. అండ్ విష్ణుప్రియ ఏవి కూడా ఓకే, మొత్తానికి అంతా ఆమె ఏముంది, అంతా
అక్కడ ఎమోషనల్ వర్కౌట్ అయినట్టు లేదు అండ్ లవ్ వర్కౌట్ అయినట్టు లేదు. బట్ ఆమె ఏ ఫీలింగ్తో ఉందనేది ఆమెకే అర్థం కాకుండా ఉంది. బట్ నాకైతే పెద్దగా ఇంపాక్ట్ చూపించేసి 14 వారాలు ఉంది కదా, సో ఒక రేంజ్లో ఉంటుంది ఏవి అనుకున్నాను. బట్ అంత సినిమా ఏమీ లేదు, నార్మల్గానే వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. సో నిజంగానే బిగ్ బాస్ ఇది లీక్ చేశారా లేదా, సో మీకేమనిపించింది, దీన్ని ఈ విధంగా మీకు అర్థమైందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్